ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కార్లో వెళ్తుంటే ఆడవాళ్ళు పచ్చి బూతులు. ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి, ఆమె గేజ్ ఏంటి, ఆమె మాట్లాడే మాటలేంటి? ఏ మాట అయితే అంబటి గారు మాట్లాడారని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది మరి ఎక్స్ మినిస్టర్ని. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలా? అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను, వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు. మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు. మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద? ఇంకో ఆవిడైతే భూమికి ఇంత ఉంది, ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా, మాధవి గారు. పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడకి కొంచెం రోజులు పోతే అన్ని తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తా ఉన్నారేమో. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వైఎస్ఆర్సీపీ నాయకురాలు అలాగే మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఈవేళ అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని అలాగే జోగి రమేష్ గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని కూడా కలిసి సంఘీభావం ప్రకటించడం తెలిసిందే. అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఎలాంటి దాడులు జరిగాయో, అలాగే ఆయన కాన్వాయ్ మీద ఆయన వెళ్తున్న కారుని ఆపి మరి ఎలా అడ్డగించి దాడి చేయాలని చూసారు, అవన్నీ మనకు తెలుసు. ఆ సందర్భంగా జరిగినటువంటి ఒక వాగ్వాదంలో ఆయన ఒక మాట తూలారని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకుని ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్టుకు ముందు ఎంత దారుణంగా ఆయన ఇంటిని ధ్వంసం చేశారు, అలాగే జోగి రమేష్ గారి ఇంటిని ధ్వంసం చేశారు, ఇవన్నీ మనకు తెలుసు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని కూడా కలవడం జరిగింది. అలాగే జోగి రమేష్ గారి కుటుంబాన్ని కూడా కలిసి వారికి సంఘీభావం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతోంది. ఈలోపు రోజా గారు అలాగే వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారు, ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబానికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఆర్కే రోజా గారు మాట్లాడుతూ ఈ సందర్భంగా తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్ళు కావస్తుంది, 20 ఏళ్ళు దాటింది, కానీ ప్రతిపక్షం మీద ఇలాగా దాడులు చేయటం అధికార పక్షం అనేటువంటి రాజకీయాల్లో ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. ఇది చాలా దారుణమైన సంస్కృతి. ఇది ఈ స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. అనేక విషయాల మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యల నుంచి డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. వైసీపీ నాయకుల మీద చాలా మంది మీద దాడులు చేశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద, అలాగే జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పాల హారిక మీద, ఇంకా ఇలాగా చాలా మంది మీద దాడులు చేయటం, ఇంకా అక్రమ అరెస్టులు, ఇవన్నీ ఎంతగా సాగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓ పక్క ఈ తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ ఇష్యూలో కూడా అది కూడా డైవర్షన్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటంలో భాగంగా చేస్తున్నారని ఇలా రకరకాల అంశాల మీద రోజా గారు మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా సరే ఇలాంటి ఎన్ని దాడులు చేసినా, ఎంత భయపెట్టాలని చూసినా వైఎస్ఆర్సీపీ భయపడే సమస్య లేదు. మా నాయకుడు పోరాటాల నుంచి పుట్టిన పార్టీ ఇది. మా నాయకుడు పెద్ద పెద్ద లీడర్స్కే, అప్పట్లో కాంగ్రెస్లో ఉన్నటువంటి సోనియా గాంధీ ఇలాంటి సూపర్ పవర్కే తల వంచినటువంటి వ్యక్తిత్వం అయింది జగన్మోహన్ రెడ్డి గారిది అంటూ కూడా రోజా గారు ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది నీచమైన సంస్కృతి అండి. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 24-25 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి నీచమైన సంస్కృతిని మనం ఎక్కడ కూడా చూడలేదు. ఒక పార్టీ నాయకులు ఇంకో పార్టీ నాయకుల ఇళ్ల మీద ఈ విధంగా దాడులు చేసి ధ్వంసం చేయటం అనేది నేను ఎక్కడ చూడలేదు. ఇదే కనుక వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని కనుక చేసుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క తెలుగుదేశం వాడైనా, ఒక జనసేన వాడైనా ఉండి ఉంటాడని ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు విలువలు నేర్పారు, క్రమశిక్షణ నేర్పారు. శాంతి భద్రతలను కాపాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించడమే కాకుండా తను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలో రావటం కోసం అలవిగాని హామీలు ఇచ్చి వాటిని చేయలేక చతికిలబడి ప్రజలని డైవర్ట్ చేయటం కోసం ఈరోజు దాడులు చేయటం కానీ, లడ్డు ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకొస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము జోగి రమేష్ గారి ఇంటికి వచ్చాం. ఈ కుటుంబం మీద అయితే 18 నెలలుగా ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. మొదట కల్తీ మద్యం కేసు అని చెప్పేసి జోగి రమేష్ గారి మీద, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ మీద కేసులు పెట్టి లోపల పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్ మీద కేసులు పెట్టడం జరిగింది. అంతేకాకుండా సాక్షాత్ ఆయన భార్య మీద కూడా కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే మాట్లాడితే కొడతాం, నిలదీస్తే చంపేస్తాం, లేదా దాడులు చేస్తాం అని ఈరోజు జోగి రమేష్ ఫ్యామిలీ మీద కానీ, అంబటి గారి ఫ్యామిలీ మీద కానీ వాళ్ళు చేసిన దాడులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంబటి గారి విషయంలో మీరు చూస్తే కేంద్ర మంత్రి పెమ్మసాని ఏం చెప్పాడు?
మేము ఆయన మీద దాడి చేస్తామంటారు. ఆ ఎమ్మెల్యే మేము దాడి చేసి వచ్చామని చెప్తారు. అంటే ఎట్టుపోతుంది ఈ సొసైటీ, ఎట్టుపోతుంది పోలీస్ వ్యవస్థ, ఏం చేస్తుంది అనేది నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులు మేము ఎత్తి చూపిస్తాం. తప్పు అని మేము చెప్పినప్పుడు అది కాదు అని మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మీరు ప్రూవ్ చేయండి. మీరు చేసేది తప్పు అనేది ఈరోజు సిబిఐసి కోర్టుకి ఇచ్చిన దీంట్లో క్లియర్ కట్గా ఉంది. మరి మీరు అబద్ధాలు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి పోస్తున్నారని మేము చెప్తే దాన్ని డైవర్ట్ చేస్తూ మా మీద దాడులు చేయడం ఎంతవరకు? ఈరోజు లైన్గా చూడండి, అంబటి గారు, జోగి రమేష్ గారే కాదు, మిథున్ రెడ్డి గారు, మాజీ ఎంపీ రెడ్డప్ప గారి మీద దాడి చేశారు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు, మన పేర్ని నాని గారి మీద దాడి చేశారు, మన జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అండ్ వాళ్ళ హస్బెండ్ రాము మీద దాడి చేశారు, వంశీ గారి ఇంటి మీద దాడి చేశారు, కొడాల నాని ఇంటి మీద దాడి చేశారు. అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మీరు చేసే తప్పులు ఎత్తి చూపకూడదు, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే అడగకూడదు, అడిగితే దాడులు చేస్తాము, చంపేస్తాము, యాసిడ్ పోస్తాము లేదా పెట్రోల్ బంక్ పోస్తామని అరాచకం సృష్టిస్తారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.